ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. మొత్తం 60,000 ఎకరాలు పోను. అవును సార్, మీరు సావనకోట వెళ్తున్నా, సావనకోట గొల్పరోలు రాకుండా సావనకోట వెళ్ళి గురించే నిన్న మన దరిద్రానికి అంటే పైన అల్లూరి సీతారామరాజు నీళ్లు రాను కొంచెం పెరిగింది. అలాగే సార్, డ్రైన్ పోవడానికి కాలువలో తెచ్చాం, ఒక కాలువ పూర్తి చేసాం. రెండోది కొండ కాలువ శుద్ధగడ్డ, రావణకపేటలో పనులు అయినాయి. గొల్లపల్లిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు, అది క్యాన్సిల్ చేసి కేసీపీతో లాగేశారు శంకుస్థాపన పథకాలు. ఎవరో ఓకే సార్. ఈరోజు గండ్లు వచ్చేసరికి జోనుపల్లి, గోకువాడ, అలాగే మన రాపర్తి, గొల్లపల్లి దగ్గర పిడిందొట్టి, అటు మళ్ళీ ఇసుకపిల్లి, కొత్తపల్లి మండలం, నాగులపల్లి దగ్గర చెన్నై పడ్డాయి అనుకోండి. ఇవి భారీగా పడ్డాయి. ఎందువల్లంటే ఇది పైన ఇన్ఫ్లోస్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో విపరీతమైన వర్షాలు పడి ఇన్ఫ్లోస్ ఎక్కువైపోయాయి. ఎలా ఎక్కువైపోయాయంటే ఒకనొక టైంలో 32,000 క్యూసిక్, అంటే రోజు 3 టీఎంసీ రఫ్గా. అలాగే 32 ఒకసారి 22,000, 20,000, 13,000 అలాగా అటు ఇటు ఆడుతూ ఉంటా ఇప్పటికి 10,000 లోపుకి వచ్చింది. అంటే అవుట్ ఫ్లో పెంచడం జరిగింది. పెంచడం వలన నిన్నటి వరకు కూడా ఏదైతే 8,700 క్యూసిక్ వదిలేరో, 8,000 చిల్లర ఏది ఉందో నిన్న, అందులో ఒక 3,000 పెద్దాపురం దప్పకాలకు, కండికాలకు డైవర్ట్ చేశాం. యాక్చువల్గా ఈ 4 రోజుల్లోనే రైతు అంతా దెబ్బతిన్నారు. ఏదైతే పంటకు పంచుకుంటున్నారో, మీరు వరద వచ్చినప్పుడు ఎందుకు పంచుకోవట్లేదని మేము గట్టిగా నిలదీసి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టడంతో, కలెక్టర్ గారు కూడా సీరియస్గా వెంటనే యాక్షన్ తీసుకోవడంతో అక్కడ దప్ప కాలువ, కండి కాలువకి ఈ మళ్లించడం వల్ల ఈ ఈ ఈ రోజు వాటర్ ములక్కన్నా ఉంది. నిన్న వచ్చిన అల్లూరి సీతారామరాజు ఇన్ఫ్లోకి పెరగడం వలన మరి అక్కడ కూడా ఈ రెండు అటు ఇటు రెండేపులా పెంచారు కాబట్టి కొన్ని చోట్ల వీక్ గా ఉన్న చోట్ల గండ్లు పడ్డాయి. అందులో పిడిందొడ్డి ఒకటి. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి 2 ప్రాజెక్టులు తెచ్చాం మేము. పురుషోత్తపట్నం ఇచ్చాం పంటలు పండడానికి, డ్రైన్ ఉండాలి కాబట్టి ఏలే రాజనీకర 2 తెచ్చాం, 1 పూర్తి చేసాం 80%. రెండోది తెచ్చాం. తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి రావణకపేటలో పనులు మొదలెట్టాక అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే ఈవేళ చాలా మాట్లాడతారు ఇద్దరు. వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాసి ఇది అవసరం లేదు, క్యాన్సిల్ చేయమని పెట్టారు. సిగ్గుండాలి కదా వాళ్ళిద్దరికి. అలాగే ఈ రోజు రైతాంగాన్ని పాడు చేశారు. అంచేతంటే ఎవరికన్నా రైతు ఏ విధంగా దెబ్బతిన్నాడుతా మనసులో బాధ, వాళ్ళ యొక్క కష్టం మనకు తెలిస్తే దాన్ని పంచుకోవడం ఉంటుంది. ఆ రైతు పోతే పని మనకెందుకు? మొదలు పెట్టిన వర్క్ని, టెండర్ అయిపోయిన వర్క్ని ఎవడైనా క్యాన్సిల్ చేస్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు. చేశారు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి ఈ నష్టం ఏంటో తెలిసాక మళ్ళీ చేస్తా అన్నాడు, మళ్ళీ కనపడలేదు. అంటే లాస్ట్ 6-7 నెలల్లో. అంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే రైతుల్ని మోసం చేస్తుంటే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? నేను ఉన్నప్పుడు మటుకు పంటకి నీరు ఇచ్చా, పురుషోత్తపట్నం తెచ్చి 1,800 కోట్లు